హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. ఈరోజు అంశం ఏంటంటే ఒక పాటు పోటు, ఒక పోటు ఒక పాటు. ఈ పాటు పోటు అన్నది ఎక్కడ వస్తుందంటే సముద్రానికి వస్తుంది, ఒక గోదావరికి వస్తుంది, ఒక పిల్ల కాలువలకు వస్తుంటాయి. ఈ పోటు పోటు అన్నది, ఈ పాటు పోటే ఏంటి? ఒక ఆకాశానికి కట్ట ఉంది, ఒక చీకటి ఎలుగునిస్తుంది, చీకటి పడుతుంది, చీకటి పడుతుంది, ఎలుగునిస్తుంది. మనిషి జీవితంలో కట బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సంతోషం వస్తుంది, ప్రమాదాలు వస్తాయి, తుఫానులు వస్తాయి, భయంకరమైన వ్యాధులు వస్తాయి. కానీ ఇదే పోటు పాటు మనిషి జీవితంలో మనిషి జీవితంలో పోటు పాటు పోటు పుడుతుందని అలాగే ఉండిపోతుందా? ఉండదు. పాటు లాగేస్తుందని అలాగే ఉంటుందా? ఉండదు. బాధ వస్తుందని బాధ అలాగుంటుందా? ఉండదు. నువ్వు ఎప్పటికైనా పోటు పాటు మన జీవితంలో ఉంది. యేసయ్య పరలోకముల తండ్రి, ఆయన రక్తము శరీరం మనం తీసుకుంటున్నాం. ఆయన రక్తం మన ఒంట్లో ఒక పోటు పాటు కింద ప్రవేశిస్తుంది. రోగం వచ్చినా తౌరేస్తుంది, సమస్యలు వచ్చినా పారగొడుతుంది, ఇబ్బందులు వచ్చినా పారదోలుతుంది. మన యేసయ్య మనకి కుడి పక్కన కాపరై ఉన్నాడు. ఒక గొర్రెల మందకి కాపరి ఉంటే ఏ ప్రమాదం వచ్చినా కాసుకుంటాడు. మనకి ఏ ప్రమాదం వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా, ప్రాణం మీదకి వచ్చినా యేసయ్య మన దగ్గర ఉంటే మనకి ఏ ప్రమాదము రాదు. ఆ పరలోకం నుంచి తండ్రి భూలోకానికి వచ్చాడు. ఆయన శరీరం ఇచ్చాడు, ఆయన రక్తం ఇచ్చాడు, మనల్ని కొనుక్కున్నాడు. ఒక ఆత్మైన నశింపు పోకోదని ఆయన మన కొరకు వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టాడు. అతను శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి ఈ రోజున మనం ఎలా ఉంటున్నామంటే ఆయన కృపే. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నామంటే ఆయన కృపే. ఈ పోటే పాటు మన యేసయ్య మన జీవితంలో మనం ఉన్న జోపు ఇలాగా కష్టాలు వచ్చినా ఏం భయపడక్కర్లేదు, నిలబడాలి. యేసయ్య సన్నిధిలోకి వెళ్ళి స్తుతించాలి, నువ్వు ప్రార్థించాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.